నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ మరి ముఖ్యంగా రైతోత్సవ 25 సంవత్సరాల పండుగ పార్టీ పండుగ మరి వరంగల్ పరిసరాల్లో జరుగుతున్నటువంటి పండుగకు సమాయత్తం చేయడానికి ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నీళ్ళు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బాలిరెడ్డి గోవర్ధన్ గారికి మరి అందరి అభిమాన నాయకురాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఎన్నో విషయాల మీద అటు బీసీ విషయాల మీద కానీ ప్రజల విషయాల మీద కానీ మరి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి మరి ఈరోజు మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శాసనమండలి సభ్యురాలు మన కవిత గారికి, జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, భవిష్యత్తు నాయకుడు యువ నాయకుడు జగన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు మాజీ జడ్పీటీసీలు మండల తెలుగు రైతు ఒకటే కోరుతా ఉన్నా. 15 నెలలు అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి. మనం మొట్టమొదటిసారిగా ఎన్నో కార్యక్రమాల్లో కలుసుకున్నా, ధర్నాల్లో కలుసుకున్నా, మరి రాష్ట్ర రోడ్లలో కలుసుకున్నా. ఈరోజు అందరం ఒక దగ్గరికి ఈరోజు సమావేశమైన సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాం. చూసాం మనం ఈ 15 నెలల పైన ఉన్న పరిపాలన చూస్తూ ఉన్నాం. మేము ఒక్కసారి బాలిరెడ్డి గోవర్ధన్ గారు నేను మన అధ్యక్షులు కేసీఆర్ గారిని కలిసాం. అన్న రైతాంగం ఇబ్బంది పడుతూ ఉన్నారు, మన పరిపాలనలో ఇబ్బంది లేకుండా మీరు చూసుకున్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పకుండా మీరు బయటకు మరి అందరూ కూడా ఒక మనోధైర్యాన్ని నింపాలన్నప్పుడు ఒకటే చెప్పారు వారు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు మరి ఈ బడ్జెట్ చూద్దాం, మార్చిలో బడ్జెట్ చూద్దాం. బడ్జెట్ చూసిన తర్వాత మన 25 సంవత్సరాల మరి పండుగ రాబోతా ఉంది పార్టీకి. ఆ మీటింగ్ పెట్టుకుందాం. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని నిలుద్దామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి, మన అధ్యక్షుల వారు కూడా మేమిద్దరం పోతే చెప్పడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం కూడా సమయం ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సమయం ఇచ్చాం. మరి ప్రజలు కూడా ఆ రోజు ఎన్ని మాటలు చెప్పారో 6 గ్యారెంటీలు కానీ లేకుంటే 400 420 మరి హామీలు కానీ కొద్దిగా ఎక్కడో నమ్మబడికనే వాళ్ళకి 64 సీట్లు వచ్చినాయి. 64 సీట్లు వచ్చి అలా ప్రభుత్వం వచ్చింది. సరే మన దగ్గర 2 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి వచ్చినాయి. జిల్లాలో కూడా అదేవిధంగా వచ్చినాయి. రాష్ట్ర స్థాయిలో కొంత రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ మెదక్ కానీ ఇతర ప్రాంతాల్లో ఆ 3-4 ప్రాంతాల్లో బ్రహ్మరథం బడ్జెట్. నేను ఒకటే కోరుతాను, చూస్తూ ఉన్నాం మనం ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి దౌర్భాగ్యం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉంది. ప్రభుత్వం చెప్తా ఉంది, మంత్రులు చెప్తా ఉన్నారు, అన్ని హామీలు ఇచ్చి హామీలన్నీ అమలు చేసేసారట. మనందరూ తెలుసు, రైతాంగానికి హామీలు అమలు చేసారట, పెన్షన్ పెంచేసారట, మహిళలకు ఇచ్చి 2,000 ఇచ్చేసారట, 2,000 నుంచి 4,000 ఇచ్చేసారట. ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ అన్ని హామీలు అమలు చేసినామని చెప్పి అబద్ధ మాటలు చెప్పుకుంటూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంకా మన జిల్లాలో బీజేపీ నుంచి ఎంపీ గెలిచిండు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ కేంద్రం నుంచి ₹1 తీసుకురావాలి. నిజామాబాద్ జిల్లాకు ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమానికి ₹1 తీసుకురావాలి. పసుపు బోర్డు అని చెప్పారు. కవిత గారు పోరాటం చేస్తే ఎన్నో రాష్ట్రాలు తిరిగి మన శాసనసభ్యులు తీసుకొని ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రి దగ్గర కాన్సెంట్ తీసుకొని ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఇదే ప్రధానమంత్రికి లెటర్స్ ఇస్తే అది ఒక దారిలో పడ్డది. ఆ దారిలో పట్టడానికి ఈరోజు పసుపు బోర్డు అని ఒకటి ఏర్పాటు చేశారు. దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు. మనం చూసినాం మనం పసుపుకి ఏ విధంగా ధర పడిపోయిందో. ధర పడిపోతే కూడా ఎంపీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం. ఇటువంటి బీజేపీ, ఇటువంటి కాంగ్రెస్ పార్టీని
డెలివరీ ఇవ్వాలంటే మనం ఈ రైతోత్సవ మహాసభను బహిరంగ సభను సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త నాయకుడికి నేను ఒకటే కోరుతా ఉంది. ఈరోజు పారిశ్రామికవేత్తలు కానీ రియల్ ఎస్టేట్ మరి బిల్డింగ్ కట్టే వాళ్ళు కానీ ఇతర వర్గాల ఆ వర్గాలు కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. మళ్ళీ కేసీఆర్ గారే మళ్ళీ 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 ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ప్రజలకు ప్రజలకు కానీ రైతాంగానికి కానీ అక్కడ పరిధిలో కానీ న్యాయం జరుగుతాయన్న నమ్మకం ఈరోజు ప్రజల్లో వచ్చేది. ఎవరు మాట్లాడినా మీరే చెప్తా ఉన్నారు, ఎవరు మాట్లాడినా ఈ ప్రభుత్వం వద్దు సార్ మాకు అని ప్రజలు అంటా ఉన్నారు, రైతాంగం అంటా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాధిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో ఈరోజు జిల్లాలో మనకు అండగా ఉన్నటువంటి కవిత గారు కానీ అండగా ఉన్నటువంటి నాయకులు కానీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క అండ మనకు అందరికి ఉంటుంది. రాబో రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ఉమ్మడి జిల్లాలో 9 శాసనసభ్యులు 2 పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళే గెలుస్తారని చెప్పి ఈరోజు ప్రజలే చెప్తా ఉన్నారు. దగ్గర ఓట్లు దండుకొని ఈరోజు ఎంపీ గెలిచిండు. మన ఉమ్మడి జిల్లాలో 3 శాసనసభ్యులు బీజేపీ గెలిచింది. అదేవిధంగా 3 శాసనసభ్యులు కాంగ్రెస్ గెలిచింది. అదేవిధంగా మన శాసనసభ్యుడు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి చేరింది. ఆయనకు ఎంత మర్యాద ఇస్తా కూడా ఎంత గౌరవం ఇచ్చి మన కేసీఆర్ గారు ఎంతో మర్యాద ఇచ్చి ఆయనకు ఉన్నత స్థానంలో కూర్చోబెడితే కూడా ఆయన కూడా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి పోయింది. ఇప్పుడు ఆయన కూడా ఎవరు ఆగుతారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా మనం ఇచ్చిన గౌరవంలో ఒక 10 పైసల గౌరవం కూడా అక్కడ లేదు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, వచ్చే రోజుల్లో స్థానిక సంస్థలు కానీ శాసనసభకు కానీ ఏ ఎన్నిక జరిగినా అది బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగరాలా. ఆ విధంగా మనం అందరం కూడా ముందుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ప్రధానంగా సమావేశం రైతోత్సవ మహాసభను బహిరంగ సభను సక్సెస్ చేయడం. మన దగ్గరికి తప్పకుండా వాహనాలు కూడా ఇస్తారు. వాహనాలు మరి అన్నీ కూడా సమకూరుస్తారు. తప్పకుండా ఆ వాహనాలలో బస్సుల్లో మరి అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ సురక్షితంగా మళ్ళీ మన ఇళ్ళకి చేరుకోవాలి కార్యకర్తలు. దయచేసి ఒకటే కోరుతా ఉన్నా, మరి మన కవిత గారే స్వయంగా ఇక్కడికి మీటింగ్కి వచ్చారు కాబట్టి వారి సందేశం వినాలని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా తప్పకుండా ఈ విధంగా బహిరంగ సభలో విజయవంతం చేద్దామని కోరుకుంటూ సాగుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై